గారి త్రిమూర్తులు ఎవరు గెలిపించారో సంగీతండి తప్పకుండా సంపన్నుడు కుషికుల శ్రేష్ఠుడు అయిన దివ్య నిర్ణయించాడు. అనంతపడి ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నుడెవరో తెలుసుకుంటాం. వెళుతున్నా. బ్రహ్మలోకమున వీణానాదలోనుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. అంగనాలోనుడా, ఇక నీకు లింగ పూజ జరుగుగా. విష్ణువై భోగమురాచి ఎగసి లక్ష్మీ నివాసము హరియర పరికర్ణము. మహాపరాధము చేసి మణివైపును నీ పాద సేవా వాక్యం ప్రసాదింపు అని భృగుపదముల నదివేను. అజ్ఞాన నేత్రములు చిరివేను. స్వామి, అని చిట్టపటలాడుచు శ్రీహరి వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మీ రడకుచు అవనికి కదలెను. హరిపాదముద్రణ తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరిపై శ్రీనివాసురాయ హరి. తలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. అరుడు అజుడు అరుడు అజుడు కూడలుగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో
గొడ్డ విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిపిల్లు పగిలెను శ్రీనివాసుడే బహుళకు చిన్నదిక్కుడై తోచెను బహుళ మాతృత్వపు మధురిమకు సేవ తీర్చెను కలియుగ వైకుంఠముని సిరిగల వెంకటగిరి ఆకాశరాజముత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నలుగుల అలరులు పూయించి ఆటలాడుతూ ఉండగా మత్తు గజము తరినెను ప్రేమ మనసు విడిలెను వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను గత జన్మలాలు బంధాలేవు రాగవీణలు గమోగెను అనురాగ రంజితముగాయెను భక్తి కాసుని స్థానని దేవుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు సకల సురలు తావింపగ శ్రీదేవి భూదేవి ఎదరు నిలుపుకున్నాడు వెంకటేశుడు పిడికిట